L14 లిఫ్ట్ ఇరిగేషన్. ఈ ఎడమ కాలువ కింద ఉన్న లిఫ్టులను గవర్నమెంట్ నడిపించకుండా రైతులు నడిపించుకోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. అది సీటీబీటీ పేరే 4 రోజులు అయింది. అది పట్టించుకునే నాదుడు కూడా లేడు. అది చేయించుకోవాలంటే ప్రైవేట్ వర్కర్లు దొరకట్లేరు, గవర్నమెంట్ వర్కర్లు ఏం రావట్లేరు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ లక్షలలో ఉంటుంది ఏది పోయినా కూడా. ఈ మా పక్కన ఉన్న తినడం లిఫ్ట్లో కూడా ఒక ట్రాన్స్ఫారం పోతే ఆ లిఫ్ట్ నడిపేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫారం ఇప్పించుకుంటే 3-4 లక్షలు వచ్చినాయి. ఎవరు రైతులు ముందుకు రావట్లేకపోతారు. కాబట్టి గవర్నమెంట్ రైతుల మీద దయ ఉంచి ఈ లిఫ్టుల్ని గవర్నమెంట్ నడిపిస్తే మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ నడిపించకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రైతాంగం లిఫ్ట్ డబ్బులు ఇచ్చి వసూలు చేసుకుంటే నడిపించుకోలేకపోతున్నాం. దీనికి గవర్నమెంట్ స్పందించి దీన్ని గవర్నమెంట్ టేకప్ చేసుకోవాలని కోరుతున్నాం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రభుత్వం నిర్వహించుకోకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సాగర్ ఎడమ కాలువపై సుమారుగా 50 లిఫ్ట్లకు పైగా ఉన్నాయి. మరి ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా మేము కొత్త ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ మేము మా ప్రభుత్వం రాగానే వెంటనే నాగార్జున సాగర్ ఎడమకాలపై లిఫ్టులని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మేమే నిర్వహిస్తామని మాటలతో సరిపుస్తున్నారు. ఏ ప్రభుత్వాలు మారినా కానీ లిఫ్ట్ ఇరిగేషన్ల భవిష్యత్తు మాత్రం మారే పరిస్థితి లేదు. దీంతో మరి లిఫ్ట్ ఇరిగేషన్లో ఉన్న మోటార్లు చాలా వరకు 200-300 హెచ్పీలు ఉన్నాయి కాబట్టి ఒక్క మోటార్ కాతే లక్షలాది రూపాయలు అవుతున్నాయి. కాబట్టి రైతులు ఇది భరించే పరిస్థితి లేదు. ఇప్పటికీ 50 లిఫ్ట్ ఇరిగేషన్లో సుమారు 14-15 లిఫ్ట్ ఇరిగేషన్లు ట్రాన్స్ఫార్మర్లు కానీ మోటార్లు కానీ నిర్వహించుకోక పడా ఉన్న పరిస్థితి ఉంది. వేమలపల్లి మండలంలో సుమారు 3 లిఫ్టులు కూడా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కానీ నడుపుకోక భూములు బోర్లతో ఆధారపడి నడిపించుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టి సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినా ఎవరు స్పందించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది కేవలం అసలు ప్రతి సంవత్సరానికి ఒక డిపార్ట్మెంట్కి చెప్తారు. కొన్నాళ్ళు ఎన్ఎస్పి, కొన్నాళ్ళు ఐడిసి, కొన్నాళ్ళు ఐబీ వాళ్ళు చెరువులో చూసే వాళ్ళని తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్లో చూస్తే సాంకేతిక నిపుణులు అయిన అధికారులు లేక అసలు ఏం పోతుందో వాళ్ళు కూడా దానికి నిర్వహించేందుకు ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఒక సిటిపిటి అనేది ఖరాబ్ అయిపోతే ఐబీకి సంబంధించిన ఇంజనీరుకు 5,000 రూపాయలు పెట్టి రిపేర్ చేపిస్తేందుకు కూడా ఆయన దగ్గర అమౌంట్ ఉండే పరిస్థితి లేదు. ఈ 5,000 రూపాయల రిపేర్ చేయాలనే కానీ ఎస్సీ లెవెల్లో టెండర్ పిలవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పద్ధతికి స్వస్తి పలికి ప్రతి విషయంలో కూడా ట్రాన్స్ఫార్మర్లకు కానీ ఏది కానీ కొంత ఫండ్స్ ఈ లెవెల్లో పెట్టి మరి రైతులకు అధికారులు వెంబడి ఏదైనా సమస్య ఉన్నప్పుడు చెప్పి స్పందించి అది మరమ్మతులు చేసేటట్టు ఉండాలి. ఇప్పటికైనా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఉన్న ఎత్తిపోతల పథకాలు ప్రభుత్వమే నిర్వహించాలి. ఇంకా రెండవది ఏంటంటే సిబ్బందిని కూడా నియమించాలి. కనీసము ఇది లక్షలాలు ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్లు మరమ్మతులు చేయాలి. కానీ లిఫ్ట్ ఇరిగేషన్లు అక్కడ ఉన్న సామాన్లు కానీ కోట్ల రూపాయలు ఉంటుంది. కనీసం ఒక లిఫ్ట్కు ఒక వాచ్మెన్ కూడా ఏర్పడే పరిస్థితులు లేకుండా ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని వీడి ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ని నిర్వహించాలి. ఇది రైతులతో సాధ్యమయ్యే పని కాదు. వెంటనే ప్రభుత్వం దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించి లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రభుత్వం నిర్వహించేందుకు శ్రద్ధ చూపెట్టాలని సందర్భంగా నేను కోరుతున్నాను. అట్లాగనే గతంలో కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి 2017లో అప్పుడున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు 200 కోట్లకు అంచనాలు వేస్తే కేవలం 100 కోట్లతోనే మరి మోటార్లు పంపులు వరకు మరమ్మతులు చేసిర్రు. సివిల్ పనులు చేసేందుకు ఇంకా అదనంగా ఇంకో 100 కోట్ల రూపాయలు అవసరం ఉంది. దాంతోపాటు ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్కు షిఫ్ట్ల వారిగా సిబ్బందిని 2 ఆపరేటర్లు, వాచ్మెన్, లస్కర్లను నియమించవలసిందని ఒప్పుకున్నారు. మరి ఆ ఒప్పందం ప్రకారంగా కొంతమంది ఎన్ఎస్పికి సంబంధించిన సిబ్బందిని కూడా దీన్ని బదిలీ చేస్తామని తాత్కాలికంగా 1-2 నెలలు మాత్రమే వాళ్ళని బదిలీ చేసి ఆ తర్వాత యథావిధిగా వేరే డిపార్ట్మెంట్లకు వాళ్ళని మార్చిర్రు. ఇప్పటికైనా లిఫ్ట్లకు సంబంధించిన పూర్తి స్థాయిలో సిబ్బందిని, ఆపరేటర్ని, లస్కర్ని, వాచ్మెన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికగా నియమించాలి. ఎందుకంటే రెవెన్యూ పరంగా ఇవాళ విఆర్ఏలను నియమిస్తుంటారు. అదే సందర్భంలో లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన రైతాంగ సమస్య కాబట్టి దీన్ని కూడా తగిన సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.